పేరు శంకర్, మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగపేట గ్రామం. నేను 2022 ఆగస్టులో ఆయిల్ పామ్ నాటాను. అయితే మాకు ఇప్పటికీ దిగుబడి 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అయింది. 3 నుంచి 4 అంటే ఒక సంవత్సరంలో ఎకరానికి 6 నుంచి 7 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటికి 6 నుంచి 7 టన్నుల దిగుబడి వచ్చింది ఎకరానికి. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. ఈ ఆగస్టు 25 నుంచి 5వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గిన్నెలు కూడా కటింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక 15 క్వింటాలు 16 క్వింటాలు వెళ్తాయి. ఇప్పుడు చాలా బాగుంది సార్. మనకు ఎన్ని ఎకరాలు ఉన్న భూములు పెట్టుకోవాలనుకుంటే మనం అట్లేం లేదు. మనం ఎన్ని ఎకరాలు ఉండని, 4 ఎకరాలు ఉండని, 2 ఎకరాలు 3 ఎకరాలు మనం వరి పంట కంటే మాత్రం ఇది బెస్ట్. మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసుకునే పంట. కాకపోతే కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ మనం అలవాటు అవుతుంది, మనం చేసుకుంటూ పోతే అలవాటు అవుతుంది. ఇక మొదలే చాతగానులు పెద్దలు ముసలోళ్ళు వాళ్ళు ఇల్లు ఉన్నారనుకోండి, వాళ్ళు కౌలుకి ఇచ్చే బదులు తోట పెట్టించుకొని కూలీలు దొరికిన కాడ కూలితో చేపించుకుంటే మాత్రం వాళ్ళకు బంగారం తీర పంట పడుతుంది, బెనిఫిట్ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పెట్టుకుంటే దీనికి భవిష్యత్తు 30 సంవత్సరాల దాకా మనకు ఎలాంటి డోకా లేదు. అన్నిటికీ కొనడానికి కానీ, మనకు పంటకు దిగుబడి కానీ, మనకు ఏ ఖర్చు లేకుండా మనకు బాగుంటుంది. సరే అన్న, మరి నువ్వైతే యావరేజ్గా 7 టన్నులు తీసినావు ఎకరానికి. మరి ఏమేమి మందులు వేసినావు, ఎన్ని రోజులకి వేసినావు? అదే 3 నెలలకు ఒకసారి ఏమన్నారు, సూపరు, పొటాషు, యూరియా, ఈ 3 తప్ప వేరే మందులే వాడలే. మోడుతుంది అవే వాడినాం. కాకపోతే 3 నెలలు అన్నా కూడా ఒక్కోసారి 4 నెలలు కూడా అయింది. మాకు టైం వీలు కాక లేట్ అయ్యి మందులు దొరకని టైంలో 5 నెలలు కూడా 6 నెలలు కూడా అయింది అప్పుడు స్టార్టింగ్లో. అయితే 3 నెలలకు ఒకసారి కంపల్సరీ పొటాషు, సూపరు, యూరియా ఈ 3 వేసినాక మళ్ళీ వారంకి మెగ్నీషియం వేసినాం. వారంకు మెగ్నీషియం వేసినాక మళ్ళీ వారంకు బోరాన్, ఈ 3 15 రోజులలో ఈ 3 ఎరువులు వేసేసినాం. ప్రతిసారి ఇట్లనే వేసినాం. సరే అన్న, మరి మందులు అయితే వేసినావు అంటే ఎంత దూరం నుంచి వేసినావు, ఎక్కడ వేయాలా కరెక్టు? మరి చెట్టు దగ్గర వేయాలా లేకపోతే దూరం వేయాలా, ఎక్కడ వేయాలా? చెట్టు మందులు అంటే మనకు చెట్టు వయసును బట్టి చిన్నప్పుడేమో కొంచెం దగ్గర, చెట్టు వెళ్ళిన కొద్దీ కొంచెం దూరము. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ కొమ్మ ఉంది, ఈ కొమ్మ అనేది ఈ స్టార్ట్ కొస నుంచి మొదట ఎక్కడ ఉందో దీనికి సెంటర్ వేసి చూసుకొని చుట్టూ రౌండ్గా ఈ కొమ్మకు దానికి సెంటర్ వేసి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పిల్ల వేర్లు అనేది ఇక్కడ తీసు వేర్లు బాగా ఉంటాయి, అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రౌండ్ షేప్లో మనం వేసుకుంటే బాగుంటుంది. పూర దగ్గర వేసినా అది వేస్ట్ పోతుంది, పూర కొస వేసినా కానీ అది కూడా వేస్ట్ పోతుంది. ఈ మధ్యనే వేసుకోవాలి, వేసుకొని నీళ్ళు వారించుకోవాలి. అంటే రోజుకి ఎన్ని గంటలు చాలేయాలా మోటార్, ఎన్ని నీళ్ళు వేయాలా ఒక చెట్టుకి? అట్లా చెట్టుకి ఎన్ని గంటలు అంటే మేము గంటలు అన్ని చూడలేదు. కాకపోతే 10 అయ్యేదాకా ఉంచి 10 అయిన తర్వాత మేము మోటార్ బంద్ చేస్తాం. 10 ఎండ కొట్టితే ఎండాకాలం అయితే ఇక మేము డే అంతా నడిపిస్తాం. ఒక్కోసారి ఇక వర్షాకాలం అయితే ఇప్పుడు నీళ్ళు అవసరం లేదు, పెడతలేము. ఇక మనకు డ్రై ఎప్పుడైతే ఎండలు బాగొట్టి మనకు డ్రై అయినప్పుడు మనం కంపల్సరీ మోటార్ పెట్టుకోవాలి.